హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం క్లాస్ 10 సాంస్క్రిట్ సిబిఎస్ఈ చాప్టర్ 1 శుచి పర్యావరణం గురించి తెలుసుకుందాం. యాక్చువల్గా ఈ లెసన్ ఆల్రెడీ ఛానల్లో వీడియో ఉంది, బట్ అది 2 years బ్యాక్ చేసినట్టున్నాను. అందుకని మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం. అండ్ దట్ ఓన్లీ 3 lessonsకే చేసినట్లున్నాను కదా. ఈసారి మొత్తం అన్ని లెసన్స్ ప్లస్ గ్రామర్ అన్నీ కలిపి ఒక ప్లేలిస్ట్ లాగా చేద్దాం అనుకుంటున్నాను అన్ని వీడియోస్ అయిపోయిన తర్వాత. సో లెట్ us start again with first lesson, that is శుచి పర్యావరణం. So let us start with the introduction. Ayam Pataha Adhunika Samskrita Kavehe Haridhatta Sharmanaha Lasal Latika Iti Rachana Sangrahat Sankalito Asti. అంటే ప్రస్తుతం ఈ లెసన్ను ఆధునిక సంస్కృత కవి అయిన హరిదత్త శర్మణః రచించిన లసల్ లతిక అనే గ్రంథం నుండి గ్రహించబడిందన్నమాట. అత్ర కవిః మహానగరాణం యంత్రాధిక్యేన ప్రవర్ధిత ప్రదూషణోపరి చింతితమనః దృశ్యతే. అంటే ఇక్కడ కవి ఏం చెప్తున్నాడంటే, మహానగరాల్లో అంటే మెట్రో సిటీస్లో యంత్రాధిక్యేన అంటే యంత్రాలతో వచ్చిన ధ్వని అన్నమాట, మిషనరీస్ నుంచి వచ్చిన ప్రవర్ధిత ప్రదూషణోపరి అంటే పొల్యూషన్, ప్రదూషణ అంటే పొల్యూషన్. సో యంత్రాల ద్వారా ఉత్పన్నమవుతున్న పొల్యూషన్ గురించి చింతించుచు ఈ లెసన్లో మనకి కొన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేశారు. సహ కథయతి యత్ ఇదం లౌహచక్రం శరీరస్య మనశ్చ శోషకం అస్తి. అంటే ఈ విధంగా చెప్తూ ఈ లోహ చక్రాల వలన శరీరం కానీ మనసు కానీ ఎంత దుఃఖిస్తున్నాయో చెప్తున్నారన్నమాట. అండ్ అస్మాత్ ఏవ వాయుమండలం మలినం భవతి. దీంతోపాటు వాయుమండలం కూడా పొల్యూట్ అయిపోతూ ఉంది, ఎయిర్ అనేది పొల్యూట్ అవుతూ ఉంది, ఈవెన్ అర్త్ కూడా పొల్యూట్ అవుతూ ఉంది. కవిః మహానగరీయ జీవనాత్ సుదూరం నదీ నిర్జరం వృక్ష సమూహం లతాకుంజం పక్షికుల కలరవ కుజితం వన ప్రదేశం ప్రతి గమనాయ అభిలషతి. అంటే సో కవి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మహానగర జీవనం నుంచి అంటే మెట్రో లైఫ్ నుంచి దూరంగా పారిపోయి ఎక్కడైతే నదీ జలాలు ఎక్కువ ఉంటాయో, వృక్ష సమూహాలు ఎక్కువ ఉంటాయో, పక్షులు అండ్ వాటి కిలకిల రావాలి ఎక్కడైతే మనం హాయిగా వినగలుగుతామో అటువంటి వన ప్రదేశానికి వెళ్దాము ఈ మెట్రో లైఫ్ నుంచి అని ఈయన కోరుకుంటున్నాడు అనమాట. దుర్వహం అత్ర జీవితం జాతం ప్రకృతిరేవ శరణం శుచి పర్యావరణం. అంటే ఇక్కడ జీవితం చాలా దుర్భరం అయిపోతుంది, ప్రకృతే మనకు దిక్కు. శుచి పర్యావరణం అంటే క్లీన్ ఎన్విరాన్మెంట్ అన్నమాట. మహానగర మధ్యే చలత్ నిషం కాలాయస చక్రం. అంటే 24 hours ఈ మెట్రో సిటీస్లో మిషన్స్ తిరుగుతూనే ఉంటాయి. మిషన్స్ అంటే ఏంటి, ఇక్కడ 2 wheelers కానీ వెహికల్స్, స్పెషల్లీ 2 wheelers 4 wheelers అండ్ హెవీ వెహికల్స్ తిరుగుతూనే ఉంటాయి కదా. సో ఇవి మహానగరాల్లో కామన్ అయిపోయిందనమాట, టైంతో సంబంధం లేకుండా. మనః శోషయత్ తనుః పేషయత్ భ్రమతి సదా వక్రం. అంటే ఈ సౌండ్స్ వల్ల మనసు ఎండిపోయినట్లయిపోతుంది, బాడీ గ్రైండ్ అయిపోతుంది. దేనివల్ల ఇవి 24 hours తిరుగుతూ ఉండడం వల్ల మన బాడీ అనేది మెకానికల్గా తయారైపోతూ ఉంది. దుర్దాంతైర్ దశనైర్మున స్యాన్నైవ జనగ్రసనం. అంటే ఈ భయంకరమైన దంతాల కూరలో చిక్కుకొని మానవ జీవితం అనేది పాడవకుండా ఉండాలి, శుచి పర్యావరణం. సో ఇది ఈ స్ట్రాంజా మీనింగ్. నెక్స్ట్ సెకండ్ స్ట్రాంజా, కజ్జల మలినం ధూమం ముంచతి శతశకటీయానాం. అంటే కాటుక లాంటి నల్లని పొగను వదులుతూ 100 కొద్ది వాహనాలు డే అండ్ నైట్ ఈ మెట్రో సిటీస్లో తిరుగుతూ ఉన్నాయి. బాష్పయానమాల సంధావతి వితరంతి ధ్వానం. అంటే ట్రైన్ సౌండ్ చేస్తూ పొల్యూషన్ రెండు క్రియేట్ చేస్తూ వెళ్తూ ఉంటుంది, పరిగెడుతూ ఉంటుంది. అంటే ఈ ట్రైన్ నుంచి పొగ వస్తుంది, సౌండ్ వస్తుంది. సో ఎయిర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్ రెండు వస్తున్నాయి ఈ రైళ్ల వల్ల. యానానాం పంక్తయో హ్యానంతాః కఠినం సంసరణం శుచి పర్యావరణం. సో పొల్యూషన్ని క్రియేట్ చేసే ఈ హండ్రెడ్స్ ఆఫ్ వెహికల్స్ మధ్యలో నుంచి మనం ప్రశాంతంగా నడవడం అనేది చాలా కష్టమైన పని. నెక్స్ట్ థర్డ్ స్ట్రాంజా, వాయుమండలం భృశం దూషితం నహి నిర్మలం జలం. అంటే ఈ అట్మాస్ఫియర్ అనేది, వాయుమండలం అనేది ఖచ్చితంగా పొల్యూట్ అయి ఉంది. సో దీనివల్ల మనం గాలి కానీ మంచి నీరు కానీ తాగలేకున్నాము.
కుత్సిత వస్తు మిశ్రితం భక్ష్యం సమలం ధరాతలం అంటే ఈ భూమి మీద మనం తినే వస్తువులన్నీ కూడా దేంతో ఒకదాంతో పొల్యూట్ అయి ఉన్నాయన్నమాట. అంటే కంటామినేటెడ్ ఫుడ్నే మనం తీసుకుంటున్నాము. కరణీయం బహిర్ అంతర్జగతి తు బహుశుద్ధీకరణం శుచి పర్యావరణం అంటే ఈ జగతిలో కలుషితానికి కారణమైన మురికినంతా మనము బయటికి తరిమేయాలి అండ్ మన ఎన్విరాన్మెంట్ని, ఇన్నర్ మీనింగ్ అయితే అదే, ఎన్విరాన్మెంట్ని క్లీన్ చేసుకోవాలి. సో దట్ మనము హెల్దీ లైఫ్ని ఎర్త్ మీద లీడ్ చేయవచ్చు. నెక్స్ట్ 4th స్ట్రాంజా. కంచిత్ కాలం నయ మాం స్మా నగరాత్ బహుదూరం ప్రపశ్యామి గ్రామాంతే నిర్జర నదీ పయఃపూరం ఏకాంతే కాంతారే క్షణమపి మే స్యాత్ సంచరణం శుచి పర్యావరణం. సో దీని మీనింగ్ ఏంటంటే కొంతసేపటికైనా నేను ఈ మహానగరం నుండి దూరంగా వెళ్ళాలి అని అనుకుంటున్నాను. సో ఈ సిటీ నుంచి దూరంగా గ్రామానికి వెళ్ళి అక్కడ విలేజెస్ ఎండ్లో ఉంటాయి కదా, మనకి ఊరి చివరన నదులు, జలపాతాలు, పిల్ల కాలువలు, అటు సైడ్ వెళ్ళి నాకు ఎంజాయ్ చేయాలని ఉంది. అండ్ ఈవెన్ ఫారెస్ట్ ఏరియాస్ ఉంటాయి కదా, ఊరి చివర ఊరికి ఇంకొక ఊరికి మధ్యలో అతి ఫారెస్ట్ లాగా ఉంటాయి అన్నమాట. సో అక్కడ వెళ్ళి ఒక వాక్ చేయాలి, కాసేపటికైనా నేను అక్కడ వాక్ చేయాలి అని ఈ పోయెట్ అనుకుంటున్నాడు అనమాట. నెక్స్ట్ 5th స్ట్రాంజా. హరిత తరుణాం లలిత లతానాం మాలా రమణీయ కుసుమావళి సమీర చాలిత శ్యామ్నే వరణీయ నవమాలిక రసాలం మిలిత రుచిరం సంగమనం శుచి పర్యావరణం. సో నేను వర్డ్ టు వర్డ్ ఆర్ ఎవ్రీ లైన్ ట్రై చేద్దాం అనుకున్నా మీనింగ్ చెప్పడానికి. బట్ కొన్నిసార్లు ఎగ్జాక్ట్ ఆ లైన్కి మాత్రమే మీనింగ్ చెప్తే నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కష్టంగా ఉంది కాబట్టి నేను ఓవరాల్ స్ట్రాంజా మీనింగ్ చెప్తాను మీకు. ఇక్కడ పోయిట్ ఏం చెప్తున్నాడంటే పచ్చపచ్చని చెట్లు, తీగలు, వేలాడే తీగలు ఉంటాయి కదా అవి, అండ్ వాటికి ఉన్న ఫ్లవర్స్, చల్లని గాల్లో వచ్చినప్పుడు అవి కదులుతాయి కదా ఆ ఫ్లవర్స్, అవి చూడడం నాకు చాలా ఇష్టం. సో ఈ కొత్తగా వచ్చిన పూలతోటి కట్టిన మాలలు మరియు ఆ మామిడికాయలు, పచ్చి మామిడికాయలైనా పండు మామిడికాయలైనా ఎంత టేస్టీగా ఉంటాయో కదా, సో ఇవి నాకు చాలా ఇష్టం అని పోయిట్ తన విషెస్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు అనమాట. ఇవి ఎవరికి ఇష్టం ఉండదు, మనకు కూడా నచ్చుతుంది కదా. ఈ సిటీ లైఫ్లో పడి మనము ఆ ఎంజాయ్మెంట్ అనేది చాలా మిస్ అవుతున్నాం. నెక్స్ట్ 6th స్ట్రాంజా. ఐ జలబంధో కగ కుల కలరవ గుంజిత వన ప్రదేశం పుర కలరవ సంభ్రం ఇతి జనేభ్యో ధృతసుఖ సందేశం చాకచిక్య జాలం నో కుర్యాత్ జీవితర సహరణం శుచి పర్యావరణం. సో దీని మీనింగ్ ఏంటంటే, అరే భాయ్ అందరూ ఇక్కడ రండి, నగరాల నుంచి దూరంగా రండి, పక్షుల కిలకిలా రావాలు, చెట్ల సమూహాలు ఎక్కడైతే ఉన్నాయో దాని టేస్ట్ మీరు చూడండి. అండ్ ఈ సౌండ్ పొల్యూషన్తో ఫుల్ అయిపోయి మీ జీవితంలో ఆ జాయ్ని మిస్ అవ్వకండి అని ఇక్కడ పోయెట్ చెప్తున్నాడు అనమాట. సో ఈ స్ట్రాంజాలో పోయెట్ ఏం చెప్తున్నాడంటే, ఈ నాయిస్ల మధ్య, సౌండ్ పొల్యూషన్ల మధ్య సిటీ లైఫ్ లీడ్ చేసే వారికి నేచర్ గురించి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. సో నేచర్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు మీరు అని. నెక్స్ట్ లాస్ట్ స్ట్రాంజా 7th స్ట్రాంజా చూద్దాం. ప్రస్తరతలే లతా తరుగుల్మా నో భవంతు పిష్టాః పాషాణి సభ్యత నిసర్గే స్యాన్న సమావిష్ట మానవాయ జీవనం కామయే నో జీవన్ మరణం శుచి పర్యావరణం. సో దీని మీనింగ్ ఏంటంటే, చిన్న చిన్న చెట్లు, పొదలు, తీగలు ఇవన్నీ రాళ్ళ కింద పడి చనిపోకూడదు అండ్ మనం వాటిని బతికించాలి, చెట్లను బతికించాలి, రాళ్ళని కాదు అని ఇక్కడ పోయెట్ చెప్తున్నాడు అనమాట. అండ్ ఇక్కడ మనకు ఈ సమాజంలో ఇప్పటి రోజుల్లో సివిలైజేషన్ ఆఫ్ స్టోన్స్ అనేది ఎక్కువ అవుతూ ఉంది. అంటే రాళ్ల సంస్కృతి పెరిగిపోతుంది. అంటే ఇదేదో కొత్త వర్డ్స్ ఉన్నట్టున్నాయి అనుకోకండి, ఏం లేదు, కన్స్ట్రక్షన్స్ బాగా పెరిగిపోతున్నాయి, ట్రీ పాపులేషన్ అనేది తగ్గిపోతుంది. సో దీనివల్ల మనుషుల జీవనం అనేది చాలా దుర్భరంగా అయిపోతుంది. జస్ట్ బతుకుతున్నారంటే బతుకుతున్నారు, నార్మల్గా హెల్దీ లైఫ్ అనేది లీడ్ చేయలేకపోతున్నారు. సో చస్తూ బతకొద్దు, మనం మన లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయాలి. సో ఇది ఎలా పాసిబుల్ అవుతుంది అంటే నేచర్ ద్వారానే పాసిబుల్ అవుతుంది. సో మనం ఎన్విరాన్మెంట్ని క్లీన్గా పెట్టుకుందాం, మన నేచర్ని మనం కాపాడుకుందాం. అండ్ మనం నేచర్ని కాపాడితే అది మనల్ని ఖచ్చితంగా కాపాడుతుంది, మనల్ని ప్రశాంతంగా ఉంచుతుంది. సో ఇది
పోయిట్ మనకి ఇవ్వాలనుకున్న మెసేజ్ అనమాట. నెక్స్ట్ ఎక్సర్సైజ్ పార్ట్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, ఏకపదేన ఉత్తరం లిఖత అంటే కింద కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు, దానికి 1 వర్డ్లో ఆన్సర్ రాయాలన్నమాట. సో ఇందులో ఫస్ట్ వన్, అత్ర జీవితం కీదృశం జాతం. అక్కడ జీవితం ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ అక్కడ అంటే సిటీస్లో అనమాట, నగరాల్లో జీవితం ఏ విధంగా ఉంది. ఆన్సర్ దుర్వహం అంటే చాలా దుర్భరంగా ఉంది. నెక్స్ట్ సెకండ్ వన్, అనిశం మహానగర మధ్య కిం ప్రచలతి అంటే రాత్రులు పగలు మహానగరాలలో ఏం తిరుగుతున్నాయి. ఆన్సర్ కాలాయాస చక్రం అంటే లోహంతో తయారైన వీల్. ఇక్కడ మీనింగ్ ఏంటంటే వెహికల్స్ ఎక్కువ తిరుగుతున్నాయి అని యాక్చువల్ మీనింగ్. కుత్సిత వస్తు మిశ్రితం కిమస్తి అంటే ఏ వస్తువులు చెడ్డ పదార్థాలతో మిశ్రితమై ఉన్నాయి అంటే ఏ పదార్థాలు పొల్యూట్ అయి ఉన్నాయి అని ఇక్కడ మీనింగ్ అనమాట. సో భక్ష్యం, ఆన్సర్ భక్ష్యం, మనం తినే పదార్థాలన్నీ కలుషితమై ఉన్నాయని ఇక్కడ చెప్తున్నారు. అహం కస్మై జీవనం కామయే నేను ఎవరి జీవితం బాగుండాలని కోరుకుంటున్నాను. ఆన్సర్ మానవాయ మనుషుల జీవనం. నెక్స్ట్ కేశమాల రమణీయ దేని మాల సుందరంగా ఉంటుంది. ఆన్సర్ హరిత తరుణం లలిత లతానం అంటే పచ్చని చెట్లు వాటికి పూసిన పూలతో చేసిన మాలలు చాలా సుందరంగా ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, అధోలిఖితానాం ప్రశ్నానాం ఉత్తరాన్ని సంస్కృత భాషాయ లిఖత అంటే క్రింది ఇచ్చిన క్వశ్చన్స్కి సాంస్క్రిట్లో కంప్లీట్ ఆన్సర్ రాయాలన్నమాట. సో ఇందులో ఫస్ట్ వన్, కవిహి కిమర్థం ప్రకృతేహే శరణం ఇచ్చతి. కవి ఎందుకు ప్రకృతిని శరణు కోరుకుంటున్నాడు. ఆన్సర్ కవిహి సుజీవనార్థం ప్రకృతేహే శరణం ఇచ్చతి. కవి మంచి జీవనం కోసం ప్రకృతిని శరణు వేడుకుంటున్నాడు. నెక్స్ట్ సెకండ్ వన్, కస్మాత్ కారణాత్ మహానగరేషు సంసరణం కఠినం వర్తతే. దేని వలన మహానగరాలలో జీవించడం చాలా కష్టమవుతోంది. ఆన్సర్ యానానాం హి అనంతాః పంక్తయః మహానగరేషు సంతి అతః తత్ర సంసరణం కఠినం వర్తతే. దీని మీనింగ్ ఏంటంటే అనేకమైన వాహనాలు అంటే చాలా ఎక్కువ వెహికల్స్ రోడ్ల మీద వెళ్తూ ఉండడం వల్ల మహానగరాల్లో లైఫ్ సాగించడం అనేది చాలా కష్టంగా మారిపోతూ ఉంది. అంటే డే అండ్ నైట్ ఈ వెహికల్స్ వెళ్తూ వస్తూ ఉండడం వల్ల మనకు ఏ రకమైన ఇబ్బందులు ఉన్నాయి. సౌండ్ పొల్యూషన్ ఉంటుంది, ఎయిర్ పొల్యూషన్ ఉంటుంది. సో వీటన్నిటి వల్ల జీవనం అనేది సిటీలో చాలా కష్టమైపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, అస్మాకం పర్యావరణే కిం దూషితం అస్తి. మన పర్యావరణంలో ఏమేమి కలుషితం అవుతూ ఉన్నాయి. ఆన్సర్ అస్మాకం పర్యావరణే వాయుమండలం జలం ధరాతలం చ దూషితం అస్తి అంటే మన పర్యావరణంలో వాయుమండలం అంటే ఎయిర్, జలం వాటర్, ధరాతలం అంటే ఎర్త్. సో ఈ 3 కలుషితం అవుతున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, కవిహి కుత్ర సంచరణం కర్తుం ఇచ్చతి. ఇక్కడ కవి ఎక్కడ తిరగడానికి ఇష్టపడుతున్నాడు. ఆన్సర్ కవిహి నగరాత్ బహుదూరం గ్రామాంతే ఏకాంతే కాంతారే సంచరణం కర్తుం ఇచ్చతి అంటే కవి ఈ నగరానికి దూరంగా చాలా దూరంగా గ్రామాల చివర ఒక్కరే చెట్ల సమూహాల్లోనూ అడవుల్లోనూ తిరగాలని అనుకుంటున్నాడు. నెక్స్ట్ స్వస్థ జీవనాయ కీదృశే వాతావరణే భ్రమణీయం మంచి ఆరోగ్యం కోసం ఎటువంటి ప్రదేశాలలో తిరగడం మంచిది. ఆన్సర్ స్వాస్థ జీవనాయ ఖగకుల కలరవ గుంజిత వనప్రదేశే శుద్ధ పర్యావరణే భ్రమణీయం మంచి ఆరోగ్యం కోసం పక్షుల కిలకిలారావాలు ఎక్కువ చెట్ల సమూహాలు ఉండే పరిశుభ్రమైన వాతావరణంలో అంటే ఆహ్లాదకరమైన వాతావరణంలో మనం తిరిగితే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది అని ఇక్కడ కవి చెప్తున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్, సంధి సంధి విచ్ఛేదం కురూత. విడిగా ఇచ్చుంటే కలిపి రాయాలి, కలిపిచ్చుంటే విడదీసి రాయాలన్నమాట. సో ఇవి జస్ట్ బై హార్ట్ చేసేయండి. నేను నెక్స్ట్ గ్రామర్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఎలా విడదీయాలి అనేది రూల్స్తో సహా చెప్తాను మీకు. ఫస్ట్ ప్రకృతి ప్లస్ ఏవ ప్రకృతి రేవ, స్యాత్ ప్లస్ నా ప్లస్ ఏవ స్యాన్నైవ, హి ప్లస్ అనంతాః హ్యానంతాః, బహిః ప్లస్ అంతః ప్లస్ జగతి బహ్యంతర్జగతి. నెక్స్ట్ అస్మాత్ ప్లస్ నగరాత్ అస్మాన్ నగరాత్. నెక్స్ట్ సం ప్లస్ చరణం సంచరణం. నెక్స్ట్ ధూమం
ప్లస్ ముంచతి, ధూమం ముంచతి. నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్. అధోలిఖితానాం అవ్యయానాం సహాయతయ రిక్తస్థానాన్ని పూరయత్. అంటే క్రింద కొన్ని వర్డ్స్ ఇచ్చారు కదా, వాటిని యూజ్ చేసుకొని ఈ బ్లాంక్స్ని ఫిలప్ చేయాలన్నమాట. సో ఇందులో ఫస్ట్ వన్, ఇదానీం వాయుమండలం డాష్ ప్రదూషితం అస్తి. అంటే ఇక్కడ వాయుమండలం అనేది చాలా కలుషితం అయి ఉంది, పొల్యూట్ అయి ఉంది. సో దీనికి సూటబుల్ వర్డ్ భృషం. నెక్స్ట్, డాష్ జీవనం దుర్వహం అస్తి. ఇక్కడ జీవితం అనేది చాలా దుర్భరంగా ఉంది. సో ఆన్సర్ అత్ర. నెక్స్ట్, ప్రాకృతిక వాతావరణే క్షణం సంచరణం అపి లాభదాయకం భవతి. అంటే ఇక్కడ మంచి ప్రకృతిలో క్షణం అంటే ఒక్క క్షణం వాక్ చేసినా కూడా, నడిచినా కూడా చాలా మంచిది. నెక్స్ట్, పర్యావరణస్య సంరక్షణం ఏవ ప్రకృతేః ఆరాధన. పర్యావరణాన్ని సంరక్షించడమే మనము ప్రకృతిని ఆరాధించడం. నెక్స్ట్ డాష్ సమయస్య సదుపయోగः కరణీయः సదా. అంటే ఎప్పుడు మనము సమయాన్ని వృధా చేయకూడదు, యూజ్ చేసుకోవాలి అని. భూకంపిత సమయే బహిః గమనేవ ఉచితం భవతి. అంటే భూకంపం వచ్చే సమయంలో మనము బయట వెళ్ళడమే సేఫ్గా ఉంటుంది. నెక్స్ట్, తత్ర శుచి పర్యావరణం. ఎక్కడైతే గ్రీనరీ ఉంటుందో, ఎక్కడైతే ఎక్కువ చెట్లు పెంచుతామో అక్కడ వాతావరణం పరిశుభ్రంగా ఉంటుంది. సో వాతావరణంలో మనం ఎక్కువ మొక్కలు పెంచడం వల్ల మన ఆరోగ్యానికి మంచిది అండ్ ప్రకృతికి మంచిది. నెక్స్ట్, ఫిఫ్త్ క్వశ్చన్. అధోలిఖితానాం పదానాం పర్యాయ పదం లిఖత. అంటే క్రింద ఇచ్చిన వర్డ్స్కి సినానిమ్స్ రాయాలన్నమాట. సో ఇందులో ఫస్ట్ వన్, సలిలం జలం, ఆమ్రం రసాలం, వనం కాంతారం, శరీరం తనుః, కుటిలం వక్రం, పాషాణః ప్రస్తరం. నెక్స్ట్, ఫిఫ్త్ క్వశ్చన్లోనే సెకండ్ పార్ట్. అధోలిఖిత పదానాం విలోమ పదాన్ని పాఠాత్ చిత్వా లిఖత. అంటే క్రింద ఇచ్చిన వర్డ్స్కి ఆపోజిట్ వర్డ్స్ని లెసన్లో నుంచి సెలెక్ట్ చేసి రాయండి అని. సో ఇందులో ఫస్ట్ వన్, సుకరం దుర్వహం, దూషితం శుద్ధం, గృహణంతి ముంచతి, నిర్మలం సమలం, దానవాయ మానవాయ, శాంతాః అనంతాః. నెక్స్ట్, సిక్స్త్ క్వశ్చన్. ఉదాహరణం అనుసృత్య పాఠాత్ చిత్వా చ సమస్త పదాన్ని సమాసనామ చ లిఖత. అంటే క్రింద ఇచ్చిన ఎగ్జాంపుల్ని అనుసరించి మనము సమస్త పదము మరియు సమాస్ నాము రెండు రాయాలన్నమాట. సో ఎగ్జాంపుల్ ఏంటి ఇక్కడ, మలేన సహితం. సో సమస్త పదం ఏంటి ఇక్కడ, సమలం అండ్ సమాస్నాము అవ్యయీ భావ. నెక్స్ట్, హరితాః చ ఏ తరవః. ఇది విగ్రహవాక్యం. దీనికి సమస్త పదం ఏంటి, హరిత తరుణాం. సమాసం కర్మధారయ. నెక్స్ట్, లలితాః చ యాః లతాః. ఈ విగ్రహవాక్యానికి సమస్త పదం ఏంటి, లలిత లతానాం. సమాసం కర్మధారయ. నెక్స్ట్, నవ మాలిక. దీనికి సమస్త పదం నవమాలిక. సమాసం కర్మధారయ. నెక్స్ట్, ధృతః సుఖ సందేశః ఏన. దీనికి సమస్త పదం ధృత సుఖ సందేశం. సో సమాసం బహువ్రీహి సమాసం. నెక్స్ట్, కజ్జలం ఇవ మలినం. దీనికి సమస్త పదం కజ్జల మలినం. సమాసం కర్మధారయ. నెక్స్ట్, దుర్దాంతైః దశనైః. దీనికి విగ్రహవాక్యం దుర్దాంత దశనైః. సమాసం కర్మధారయ. నెక్స్ట్, లాస్ట్ క్వశ్చన్, సెవెంత్ క్వశ్చన్. రేఖాంకిత పదమాధృత్య ప్రశ్న నిర్మాణం కురుత. అంటే క్రింద ఇచ్చిన సెంటెన్సెస్లో అండర్లైన్ చేసిన వర్డ్స్ ప్లేస్లో మనము క్వశ్చనింగ్ వర్డ్స్ రాయాలన్నమాట. సో ఇందులో ఫస్ట్ వన్, శకటియానాం కజ్జల మలినం ధూమం ముంచతి. అంటే ఇక్కడ శకటియానం అంటే ట్రైన్ అన్నమాట. ట్రైన్ కజ్జల మలినం కాటుక లాంటి పొగని వదులుతోంది. సో ఇక్కడ కజ్జల మలినం కాటుక లాంటి. క్వశ్చనింగ్ వర్డ్ ఏమొస్తుంది, కీదృశం ఎటువంటి. నెక్స్ట్, ఉద్యానే పక్షీనాం కలరవం చేతః ప్రసాదయతి. అంటే పార్క్లో, ఉద్యానం అంటే అదే కదా, పార్క్లో పక్షుల కిలకిల రావాలతోటి ఆహ్లాదంగా ఉంది. సో ఇక్కడ అండర్లైన్ పక్షీనాం అని ఇచ్చాడు. సో వేటి వలన, వేటి కిలకిల రావాల వలన. క్వశ్చనింగ్ వర్డ్ ఏమొస్తుంది, కేశాం. నెక్స్ట్, పాషాణి సభ్యతాయాం
లతాతరుగుల్మాః ప్రస్తరతలే పిష్టాః సంతి. అంటే ఇక్కడ రాళ్ల సంస్కృతి ఆల్రెడీ మనం లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పాను కదా, ఈ కన్స్ట్రక్షన్స్ ఎక్కువ అవ్వడం వల్ల చిన్న చిన్న చెట్లు తీగలు ఇవన్నీ రాళ్ళ కింద పడి నలిగిపోతున్నాయి. సో ఇక్కడ అండర్లైన్ దేనికి ఇచ్చారు, లతాతరుగుల్మా ఎవరు. సో దీని యాక్చువల్గా ఎవరు నలిగిపోతున్నారు రాళ్ళ కింద పడి. సో దీనికి సాంస్క్రిట్లో ఏం యూజ్ చేస్తాం, కే. నెక్స్ట్ మహానగరేషు వాహనానాం అనంతాః పంక్తయః ధావంతి. మహానగరాల్లో వాహనాలు అనంతంగా అంటే ఎక్కువ సంఖ్యలో తిరుగుతూ ఉన్నాయి. సో ఇక్కడ అండర్లైన్ మహానగరేషు అని ఇచ్చాడు, మహానగరాల్లో. సో దీనికి క్వశ్చనింగ్ వర్డ్ ఏమొస్తుంది, కుత్ర ఎక్కడ. నెక్స్ట్ ప్రకృత్యాః సన్నిధౌ వాస్తవికం సుఖం విద్యతే. అంటే వాస్తవానికి ప్రకృతి సన్నిధిలో మనకు సుఖంగా ఉంటుంది. ఇక్కడ అండర్లైన్ దేనికి ఇచ్చాడు, ప్రకృతి. సారీ ఇది ప్రకృతి కాదు, ప్రకృత్యాః ఎవరి సన్నిధిలో. అంటే దీనికి క్వశ్చనింగ్ వర్డ్ ఏమొస్తుంది, కస్యాః.